హాయ్ అండి, ఇది ఇది న్యూ క్వశ్చన్ అండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. వితౌట్ ఫార్ములా లేకుండా చేద్దాం. రెండు శంకువుల భూ వ్యాసార్థాల నిష్పత్తి 3:5, వాటి ఎత్తుల నిష్పత్తి 2:7 అయినా వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత? యాక్చువల్లీ మెన్షరేషన్ అనగానే ఫార్ములాను యూజ్ చేస్తారు, కానీ వితౌట్ ఫార్ములాతోనే మనం చేస్తాం. చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. వైశాల్యం అంటే ఏమనుకోవాలి? మనము 1 అనుకోవాలండి. వైశాల్యం అంటే ఏమనుకోవాలి? 2. వైశాల్యం అంటే ఎంత? 2. అదే విధంగా ఘన పరిమాణం అంటే ఎంత? ఘన పరిమాణం 3 అనుకోవాలండి. వైశాల్యం ఎంత అనుకోవాలి? 2. ఘన పరిమాణం అంటే ఎంత అనుకోవాలి? 3. 2 అంటే ఎంత అండి? 1 1. అదేవిధంగా ఘన పరిమాణం అంటే ఎంత అండి? 1 1 1. అదేవిధంగా ఇంకొకటి ఉంటుందండి, మిగతాది అంటే పొడవు కావచ్చు, ఎత్తు కావచ్చు, వెడల్పు కావచ్చు, అదంతా ఎంత అండి? 1 అన్నట్టు. ఎంత? 1. చూడండి, ఇప్పుడు మనకి ఏం అడిగింది ఇక్కడ? ఘన పరిమాణమే అడిగిండు. ఘన పరిమాణం అడిగింది కాబట్టి ఇక్కడ రాద్దాం. ఘన పరిమాణం ఎంత అంటే? ఘన పరిమాణం 3 కదండి. 3/1 ఇక్కడ 1 అంటే ఎంత అండి? 3:5. భూ వ్యాసార్థం ఉంది కదండి, దాన్ని 2 సార్లు రాయండి. భూ వ్యాసార్థం ఉన్నప్పుడు 2 సార్లు రాయాలి. ఇక్కడ 3:5. అదే విధంగా ఎత్తులు 2:7. మనకు అడిగింది ఏంటిదండి? ఘన పరిమాణం. ఇక్కడ 3 అంటే ఏంటిదండి? ఘన పరిమాణం. చూడండి, 3 × 9 9 × 18. అవునా? 5 5 25 25 వల్ల 175 వచ్చిందండి మన ఆన్సర్. 18:175. ఇదే కదండి మన ఆన్సర్. ఈ విధంగా వితౌట్ సూత్రంతో చేయాలి. అదే విధంగా ఇప్పుడు మన సూత్రం ప్రకారం చేద్దాం. చూడండి, ఫార్ములా ప్రకారం ఘన పరిమాణానికి, శంకు యొక్క ఘన పరిమాణానికి సూత్రం ఏంటిదండి? 1/3 r² h. ఇక్కడ ఇది r1 అనుకోవాలి, ఇది h1 అనుకోవాలి. ఎందుకు? రెండు శంకులు ఉన్నాయి కాబట్టి. 1/3 r2² h2. ఇక్కడ చూడండి, 1/3 కి 1/3 క్యాన్సల్, 5 కి 5 క్యాన్సల్, మిగిలింది ఎంత అండి? r1² h1 ఈజ్ టు r2² h2. ఇక్కడ చూడండి, r1 అంటే ఎంత? 3ని స్క్వేర్ చేయాలి ఇంటూ. అదేవిధంగా h1 అంటే ఎంత అండి? 2. అదేవిధంగా r2 అంటే ఎంత అండి? 5². అదేవిధంగా h2 అంటే 7. ఇక్కడ అయితే 9 ఇంటూ 2. ఇదేంత అవుతుంది? 25 ఇంటూ 7. అప్పుడు 9 2 18. 25 వల్ల 175. ఇట్లా కూడా వస్తుంది. కానీ మనం వితౌట్ ఫార్ములాతో చాలా సింపుల్ గా చేయొచ్చు అండి అది. ఓకేనండి, మనం ఈ ట్రిక్ నచ్చినట్లయితే నెక్స్ట్ ఇంకా ట్రిక్స్ చాలా వస్తాయి. మీకు సబ్స్క్రైబ్ చేయండి.